హరే కృష్ణ. సో అందరికీ శ్రీనాథ రథయాత్ర విశేషాలకి స్వాగతం. సో నిన్న మనం సాక్షి గోపాల్ మందిరం గురించి మాట్లాడుకున్నాం. ముఖ్యంగా చైతన్య మహాప్రభు ఏ పద్ధతిలో ఆయన శాంతిపూర్ నుంచి జగన్నాథ్ పూరి వచ్చే క్రమంలో సో రెమ్నాని దర్శించడం, ఆ తర్వాత ఈ సాక్షి గోపాల్ మందిరాన్ని దర్శించడం. ఈ సాక్షి గోపాల్ గురించి మనం చెప్పుకున్నాము. భగవంతుడు ఏ విధంగా సాక్ష్యంగా ఉన్నాడు, ఇద్దరు బ్రాహ్మణుల మధ్య వచ్చినట్టు పెళ్లి అనే ఒక వివాదానికి భగవంతుడు సాక్ష్యంగా ఉంది. సాక్షాత్తు ఆయన బృందావన్ నుంచి ఆ, తన ఆ ఊరికి వచ్చాడు, విద్యానగర్ అనే ఊరికి వచ్చాడు. సో ఏ విధంగా భక్తుల యొక్క ఆ భక్తులతో ఆయన ఏ విధంగా ప్రతిస్పందించాడో మనం చూసుకున్నాం అన్నమాట. సో ఇవన్నీ ఆ తర్వాత ఆయన అదే కాలక్రమంలో అట్లా వస్తూ వస్తూ చందాపూర్ చేరుకున్నాడు. సో దండభంగ లీల జరిగింది. సో దండభంగ లీల అంటే ఆయన సన్యాసి దండాన్ని నిత్యానంద మహాప్రభు ఆయన విరగ్గొట్టారు అనమాట. ఎందుకంటే భగవంతుడు ఒక సన్యాసి వేషం వేసుకొని ఆ దండం ఒకటి పట్టుకొని అది ఆయనకి నచ్చలేదు. ఆయనకి చాలా హృదయానికి చాలా భారంగా అనిపించింది. అసలు ఆయన సన్యాసం తీసుకోవాల్సిన అవసరం ఏంటి? అసలు ఆయన అష్టైశ్వర్యాల్లో నిత్యం ఆనందంగా భక్తులు ఇచ్చేటువంటి సేవల్ని హ్యాపీగా అందుకుంటూ ఆ, ఎంతో ఆనందంగా ఉండాల్సింది భగవంతుడు ఇన్ని నియమ నిబంధనల మధ్యలో ఇంత తపస్సు, సో సరిగ్గా తినకుండా సరిగ్గా నిద్రపోకుండా ఇంత వైరాగ్యం, ఇంత తపస్సు ఆయన పెట్టుకోలేకపోయాడు అందులో. అందుకనే ఆ గంధభంగలీలో ఆయన స్వయంగా అది ఎరగొట్టాడు అనమాట. అది చైతన్య మహాప్రభుకు తెలుసు ఎందుకు ఎరగొట్టాడు. కానీ ఆయన ఒక భక్తుడిగా ఒక సన్యాసి ఉన్నాడు కాబట్టి కోపడతాడు. ఈ ఈ భార్గవి నదిలో ఆయన స్నానం చేయడం జరిగింది. ఈ విధంగా నిత్యానంద మహాప్రభు ఆయన దండాన్ని పగలగొట్టడం జరిగింది, విరగొట్టడం జరిగింది. గోపినాథ్ మందిర్ భృగుముని స్వయంగా ఉండి ప్రార్థించినటువంటి పూజించినటువంటి విగ్రహాలు ఉన్నాయి. జగన్నాథ బలేశ్వర రుద్రమాత విగ్రహాలు. తర్వాత మన గౌరంగ మహాప్రభు అష్టభుజ అష్టభుజ ఆకారం ఉన్నటువంటి విగ్రహం. తర్వాత చందాపుర శివలింగం అనమాట, కపటేశ్వర మహాదేవ్ విగ్రహం. తర్వాత ఆయన మందిరానికి ప్రవేశించడం అఠారణాల అనేటువంటి ఈ వంతెన మీద నుంచి ఆయన జగన్నాథుడి యొక్క ఈ సుదర్శన చక్రం చూసి పరిగెత్తుకుంటా వచ్చి ఇక్కడ ఆయన బాహ్య స్మృతిని మర్చిపోయి పూర్తి దగ్గర పడిపోవడం. ఆ తర్వాత ఆయన సార్వభౌమ భట్టాచార్య ఇంటికి తీసుకువెళ్ళడం. అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఒక చర్చ, ఒక వాదోపవాదం జరిగింది. సో దాంట్లో సార్వభౌమ భట్టాచార్యకి అర్థమైపోతుంది ఈయన సాక్షాత్తు దేవదేవుడు అని. సో ఆ క్రమంలో ఆయనకి ఈ షడ్భుజ ఆరు ఆరు చేతులు నడుపుకున్న కలిగినటువంటి ఈ యొక్క రూపాన్ని ఆయన చూపిస్తాడు అన్నమాట. సో మనం చెప్పుకున్నట్టుగా ఇంకొక పార్ట్ కూడా ఉంది. సో సర్వభౌమ భట్టాచార్య అయిపోయిన తర్వాత ఆ కొంతకాలం అయిన తర్వాత ఇక్కడికి సచీదేవి అనే ఒక ఆమె ఇక్కడికి వస్తుంది అనమాట. సచీదేవి గౌరంగ మహాప్రభు యొక్క తల్లి పేరు కూడా సచీదేవి, కానీ ఆ సచీదేవి కాదు, ఈమె ఇంకొక భక్తురాలు అనమాట. ఈమె యాక్చువల్గా ఈమె పుతియా సంస్థానం, ఇది బంగ్లాదేశ్ లో ఉందన్నమాట ప్రస్తుతానికి. ఒకప్పుడు బంగాలంతా ఒకటే కదా, అప్పుడు బంగ్లాదేశ్ అంటే ఏం విడిపోలా. ఆ టైంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇదంతా ఒకటే దేశం కింద ఉన్నప్పుడు ఆ టైంలో బంగ్లాదేశ్ లో పుతియా ఒక సంస్థానం ఉంది. రాజుల సంస్థానం అన్నమాట అది. అది రాజసిహా జిల్లాలో, బంగ్లాదేశ్ లో రాజసిహా జిల్లాలో ఈ పుతియా సంస్థానం ఉంది. ఆ సంస్థానం చెందినటువంటి ఒక అమ్మాయి సచీదేవి. ఆ అమ్మాయి ఎవరు అంటే నరేష్ నారాయణ రాజు అనేటువంటి ఒక రాజు యొక్క కుమార్తె అన్నమాట. రాజభవన్ లో ఉంటూ విలాసలో ఉంది. కానీ ఆమె చిన్నప్పటి నుంచి కృష్ణ భక్తురాలు అనమాట. ఆమె మదన గోపాలని నిత్యం ఆమె పూజిస్తూ ఉండింది. చాలా గొప్ప భక్తురాలు అయ్యింది. సో ఇంట్లో వాళ్ళు కూడా చాలా సంతోషించారు. సో ఆమె యొక్క ఆశకి, ఆమె కోరిక వాళ్ళు ఎప్పుడూ అడ్డుపడలేదు. కానీ పెళ్లి వయసు వచ్చేసరికి
వాళ్ళ తండ్రి ఇంకా నేను సంబంధం చూడాలి కదమ్మా, ఇంక నేను నీకు పెళ్లి చేసి నేను పంపించాలి కదా అని చెప్పేసి ఆ రాజు అన్నంతో ఆమె ఏమాత్రం పెళ్లి మీద ఆమె ఆసక్తి చూపించలేదు అనమాట. ఆమె పెళ్లి చేసుకోవాలి నాకు ఇష్టపడలేదు. ఆమె అనుకుంది ఏంటంటే హరించిపోయే జీవితానికి మళ్ళీ పెళ్లి అవసరం లేదు. ఓకే. సో మళ్ళీ ఈ కొత్త సంబంధాలు, మళ్ళీ ఈ కొత్త బాధ్యతలు ఇవన్నీ నాకు అవసరం లేదు. సో నాకు హ్యాపీగా ఈ కృష్ణుడి సేవలో కృష్ణుడిని స్మరించుకుంటూ నేను ఈ జీవితాన్ని గడపాలనుకుంటున్నాను. కాబట్టి ఈ అశాశ్వతమైనటువంటి ఓకేనా, ఈ ఈ బంధాలు వీటి వీటి గురించి వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ బాధ్యతలు తీసుకొని మళ్ళీ 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 వాళ్ళు విడిపోతే మళ్ళీ ఈ బాధ ఈ కష్టం అంతా అవసరం లేదనుకోని ఆమె చెప్పేసింది అనమాట. సరే కాలక్రమంలో వాళ్ళు కూడా ఆమె పెద్ద ఫోర్స్ చేయలేదు. సరే తర్వాత ఇద్దరు ఇంకా ఆమె ఒంటరి అయిపోతుంది, తల్లిదండ్రులు ఇద్దరు మరణించారు. ఇంకా ఆమె ఇది ఒక అవకాశం అనుకోని చెప్పేసి సో ఆమె కృష్ణుడిని వెతుక్కుంటూ ఆ రాజభవనం వదిలేసి ఆమె అనేక మంది భక్తుల యొక్క సహాయ సహకారాలతో క్రమక్రమంగా జగన్నాథ్ పూరి వచ్చి చేరింది అనమాట. కొన్ని రోజులు ఆమె జగన్నాథ్ పూరిలో స్టే చేసి సో తాను తెలుసుకుందనమాట. ఏంటనంటే ఓకే, కృష్ణుడు నేను అనుకున్న కృష్ణుడు బృందావనంలో ఉన్నట్టు బృందావనంకి వెళ్ళి దర్శనం చేసుకోవాలనుకుంది అనమాట. సో వెంటనే ఆమె బృందావనంకి వెళ్ళింది. బృందావనంకి వెళ్ళిన తర్వాత అక్కడ హరిదాస్ పండిట్ అనేటువంటి ఒక ఆచార్యుడి దగ్గర ఆమె సేవ చేయడం ప్రారంభం చేసుకుంటుంది. ఆమె అంటుంది, దయచేసి నాకు దీక్ష ఇవ్వండి, నేను పలానా పలానా నేను పలానా సంస్థానానికి నేను వాళ్ళ అమ్మాయిని నేను, కానీ నాకు కృష్ణుడి మీద ఉన్నటువంటి భక్తితో నేను అవన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చేసాను అన్నప్పుడు అయితే హరిదాస్ పండిట్ కొన్ని కొన్ని రోజులు కొన్ని నెలలు ఆమెను పరీక్షిస్తాడు అన్నమాట. నిజంగానే కృష్ణుడికి ఆమె జీవితాన్ని అర్పించగలుగుతుందా, నిజంగా లోపల నిజంగా అంత పట్టుదల ఉందా ఆమెకి అని చెప్పి పరీక్షించిన తర్వాత దీక్షిస్తాడు అనమాట. దీక్షించిన తర్వాత ఆయన ఏమంటాడంటే, దయచేసి నువ్వు మళ్ళీ జగన్నాథ్ పూరి వెళ్ళి హ్యాపీగా నువ్వు అక్కడే నువ్వు వెళ్ళి నువ్వు హాయిగా నువ్వు సేవ చేసుకో అని చెప్పేసి. సో జగన్నాథ్ పూరి మాత్రం నువ్వు దాటద్దు, నువ్వు ఎప్పుడు జగన్నాథ్ పూరిలోనే ఉండి నువ్వు భగవంతుడికి భక్తులకి వచ్చే భక్తులకు నువ్వు సేవ చేసుకుంటావు అని చెప్పేసి గురువు ఆజ్ఞించాడు అనమాట. సో అప్పుడు ఆమె ఇక్కడ వచ్చినప్పుడు అప్పుడు ఆమెకి ఆ, ఆమె ఉండడానికి గల స్థావరం ఏం దొరికిందంటే ఈ సర్వమ భట్టాచార్య ఇల్లే దొరికిందనమాట. అప్పుడు చాలా ఇల్లు అంతా శిథిలావస్థలో ఉంది. అక్కడ రాధా దామోదర విగ్రహాలు ఉన్నాయన్నమాట. సో ఆమె నిత్యం భగవంతుడి యొక్క సేవలో భగవంతుడి పూజలు చేసుకుంటూ భాగవతం వచ్చిన వాళ్ళకంతా భాగవత క్లాసులు చెప్పుకుంటూ సో తర్వాత ఆమె ప్రసాదం కోసం ఆ, అన్ని దగ్గరకు వెళ్ళి అడుక్కోవడం, మధుకరి అంటారు, మధుకరి చేసుకుంటూ వెళ్ళి వచ్చినటువంటి ఆహారం చేసుకోవడం, ప్రసాదం తీసుకోవడం ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఆమె ఆమె పేరు ప్రఖ్యాతలు ఏ స్థాయికి వెళ్ళాయి అంటే అప్పుడున్నటువంటి రాజు పురి రాజు ముకుంద దేవరాజు స్వయంగా ఆయనే వచ్చి ఈమె భాగవత తరగతులు ఆయన వినేవాడు అనమాట. ఈ క్లాసెస్ వచ్చి ఆయన వినేవాడు అనమాట. అంటే అంత ముగ్ధులయ్యాడు అనమాట ఆయన. సో అప్పుడు ఒకరోజు ఆ రాజుకే స్వప్నంలో జగన్నాథుడు వచ్చేసి ఏం చెప్పాడంటే, ఈ సర్వం భట్టాచారి ఇల్లు ఉంది కదా, ఆమెకి విరాళంగా నువ్వు ఇచ్చేసేయి శాశ్వతంగా. సో ఆమె ప్రస్తుతానికి అక్కడ ఉండి ఈ సేవలు చేస్తుంది కాబట్టి నువ్వు అది శాశ్వతంగా ఆమెకి ఇచ్చేసేయి, ఆమె పేరు మీదే ఇంకా అది ఉంటుంది అన్నప్పుడు అనమాట. అందుకే ఇప్పుడు సర్వం భట్టాచార్య ఇల్లు అంటే చాలా మందికి అది రికగ్నైజ్ చేయడం చాలా కష్టం అనమాట. ఆమె పేరు ఏమైందంటే గంగామాత అయింది ఆమె పేరు. యాక్చువల్లీ దీక్ష పేరు గంగామాత. ఇప్పుడు దాని పేరు గంగామాత మఠం అనమాట. అది సర్వ భట్టాచార్యులు గంగామాత మఠం. సో వచ్చిన తర్వాత ఒకసారి ఆయనకి ఏమనిపించిందంటే ఈ మధుకృష్ణ తిథి రోజు అందరూ కూడా బెంగాల్కి వెళ్తారు అనమాట గంగా స్నానం చేయడానికి. పూరి నుంచి చాలా మంది బెంగాల్కి వెళ్తారు ఆ తిథి వచ్చిన రోజు. అయితే ఆమెకు కూడా కోరిక కలిగింది అనమాట, నేను కూడా వెళ్ళి గంగా స్నానం చేస్తే బాగుండు, చాలా చాలా గొప్ప రోజు, చాలా చాలా మంచి మంచి రోజు ఈ రోజు అని చెప్పేసి. అంటే అక్కడ ఆనవాయితీ అనమాట ఈ మధుకృష్ణ తిథి రోజు మనం వెళ్ళి గంగా స్నానం చేయడం. సరే మనకి జగన్నాథపురిలో గంగ ఉండదు, దొరికేది ఇంకా వాళ్ళకి గంగ పోవాలంటే బెంగాల్కి వెళ్ళాలి. సో పూరిలో చాలా మంది ఒక యాత్ర లాగా వెళ్ళి పుష్కరాల లాగా అనమాట పోయి స్నానం చేసుకొని వచ్చేవాళ్ళం. ఆమెకు కూడా
గంగలోకి వెళ్ళాలని స్నానం చేయాలని ఆమెకు ఎంతో తీవ్రమైనటువంటి కోరిక ఉంటుందన్నమాట. కానీ గురుదేవుల ఆజ్ఞ ఆల్రెడీ ఇంటి ముందు చెప్పేశారు, నువ్వు పూరి వదలడానికి లేదు అని చెప్పేసి ఆయన చెప్పడంతో ఇంకా ఆమె పూరిలో ఉండాల్సి వస్తుంది. అయితే లోపల బలమైనటువంటి సంకల్పం అన్నమాట, గంగా స్నానం నేను కూడా చెయ్యాలి అన్నప్పుడు ఆమె జగన్నాథుడిని గట్టిగా ప్రార్థిస్తున్నాను. గంగా ఎప్పుడైతే ఆమె జగన్నాథుని గట్టిగా ప్రార్థిస్తుందో ఆ గంగా నది స్వయంగా వచ్చి ఆ గంగా మాత మఠం పక్కనే ఉన్నటువంటి ఒక కోనేరుకి ఆమె ప్రవేశించాడు అనమాట. అంటే వెస్ట్ బెంగాల్ ఎక్కడ గంగా నది ఎక్కడ ఉంది, ఈమె ఈ ఈ మఠం పక్కనే ఒక పెద్ద కోనేరు ఉందన్నమాట. ఆ కోనేరులో గంగ వచ్చి ప్రవేశిస్తుంది అనమాట అక్కడికి. సరే, ఎప్పుడైతే జగన్నాథుడు గంగని ఆదేశించాడో వెళ్ళి స్వయంగా వెళ్ళమని చెప్పి, అదే జగన్నాథుడు కూడా గంగామాత యొక్క మా స్వప్నంలోకి వచ్చి, నువ్వు బయటికి వెళ్ళాల్సిన అవసరం నీకు అసలు లేదు, ఓకేనా? సో నీకోసం స్వయంగా గంగమ్మ స్వయంగా వచ్చి ఈ కోనేరులో ఆమె ప్రవేశించింది. కాబట్టి నువ్వు ఎక్కడికి నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు హాయిగా నీ కళ ఏదైతే ఉందో, నీ కోరిక ఏదైతే ఉందో, అది నువ్వు ఈ కోనేరులో నువ్వు మునిగి నువ్వు నీ కోరిక నువ్వు తీర్చుకోవచ్చు అని చెప్పేసి జగన్నాథుడు ఆమెకి ఆ యొక్క విషయాన్ని తెలియజేస్తాడు అన్నమాట. అప్పుడు గంగామాత కోనేరులో స్వయంగా ఆమె దిగంగానే గంగ స్వయంగా దర్శనమిస్తుంది అనమాట. గంగమ్మ స్వయంగా దర్శనం ఇచ్చింది. సో చూడండి, భక్తురాలు ఏదో ఒక విధంగా గంగలో పోయి స్నానం చేయాలి అనుకున్నప్పుడు ఆమె కోరికను కానలేక శాశ్వతంగా గంగను తీసుకువచ్చేసి ఆ కోనేరులో శాశ్వతంగా ఉంచేలాగా చేశాడు అన్నమాట. సో ఇప్పుడు ఆమె కూడా గంగలో స్నానం చేయాలి కాబట్టి ఆమె స్వయంగానే దర్శనం ఇచ్చింది అనమాట ఈమెకి. సో అలాగా ఆమె ఆ కోనేరులో ఆమె స్నానం చేస్తుండగా ఒక్కసారిగా దాంట్లో అలలు వచ్చాయన్నమాట. అలలు, మామూలుగా కోనేరు అలలు రావు, కానీ భగవానుడి యొక్క ప్రత్యేకమైన ఒక లీల అనమాట ఇది. ఆ కోనేరు అలలు రావడంతో ఏం జరిగిందంటే, అలలు అట్లాగనే ఆ గంగామాతని తీసుకెళ్ళిందంటే తీసుకొని వెళ్ళి జగన్నాథుడి మందిరంలోకి తీసుకెళ్ళి, అంటే అండర్ గ్రౌండ్ లో అట్లానే అలలు అట్లాగే నీళ్ళు తీసుకొని వెళ్ళిపోయాయి. ఎక్కడ తీసుకెళ్లి జగన్నాథుడి యొక్క ఆ గర్భగుడిలోకి తీసుకెళ్ళిపోయినాయి నీళ్ళన్నీ తీసుకెళ్ళి అట్లానే. అట్లా అంటే ఈమెకి అర్థం కాదు అసలు, అంటే ఈ అలలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ అలలు ఎట్లా తీసుకెళ్తున్నాయి, అల్ల వచ్చినప్పుడు మనం కంగారు పడతాము, భయపడతాము మనం. అట్లాగే ఆమె కూడా ఈ అల్లని ఎట్ట తీసుకెళ్ళిపోతాయి, నన్ను ఎక్కడ కొట్టుకోపోతాయి. తర్వాత ఆమె పోయి కళ్ళు తెరిచి చూస్తే అది జగన్నాథ మందిరం. సో కాబట్టి ఆ గంగాలో వచ్చిన తర్వాత ఆమె జగన్నాథ మందిరంలోకి గంగా మందిరంలోకి ప్రవేశించాయి. సో గంగానలు ఆమెను తీసుకెళ్ళిపోయాయి అట్లానే ఎక్కడికి, జగన్నాథ మందిరంలోకి తీసుకెళ్ళాయి అనమాట. అక్కడ జగన్నాథుడు, బలదేవుడు, సుభద్ర మాత వీళ్ళందరూ కూడా ఆ నీళ్ళలో వాళ్ళు కూడా జలకాలాడుతున్నారు అనమాట. ఆ నీళ్ళలో వాళ్ళతో పాటు ఎంతో మంది భక్తులు అక్కడ స్నానాలు చేస్తున్నారు, బాగా అరుస్తున్నారు, పెద్ద పెద్ద శబ్దాలు చేస్తున్నారు, ఆనందంతో వాళ్ళు కీర్తనలు చేస్తున్నారు. ఆ మందిరంలో శబ్దాలు బీభత్సంగా వస్తున్నాయి అన్నమాట. కానీ విషయం ఏంటంటే అది ఎవరికి కనబడవు, ఈమె తప్ప ఎవరికి కనబడరు అక్కడ. అలాంటి ఒక సన్నివేశం జరుగుతుంది అనమాట. అది ఎప్పుడైతే పెద్ద శబ్దాలు వినిపిస్తాయో వెంటనే అక్కడ కాపలాదారుడు అక్కడికి వచ్చి చూస్తాడు. ఆల్రెడీ అంటే యాక్చువల్గా అలలన్నీ ఇవన్నీ జరిగిందంతా కూడా రాత్రిపూట జరిగినాయి అనమాట. అలలు కొట్టుకు వెళ్ళడం అంతా కూడా రాత్రిపూట. అంటే ఆవిడ యాక్చువల్గా మందిరాన్ని క్లోజ్ చేసేస్తుంటారు మామూలుగా, ఇంకెవరు లోపల ఉండరు, కాపలాదారుడు మాత్రం బయట ఉంటాడు, ఇంకా ఆయన చూసుకుంటూ ఉంటాడు అనమాట మొత్తం. కానీ ఆ టైంలో పెద్ద పెద్ద శబ్దాలు సరికి ఎక్కడ చూస్తున్నాయి ఈ శబ్దాలు, అసలు ఏంటి ఇదంతా అని చెప్పేసి లోపలికి వెళ్ళి మందిరం తీసి చూస్తే అక్కడ ఎవరు ఉండరు, ఈమె తప్ప మందిరంలో. చెప్పాను కదా ఇంతకు ముందే, ఆ జగన్నాథ బలసుద్ర మాతలు తర్వాత ఎంతో మంది భక్తులు అక్కడ స్నానాలు చేస్తున్నారు లోపల ఆ కోనేరు నీళ్ళలో, ఎట్లా కొట్టుకోవచ్చినాయి అవి. అప్పుడు కాపలాదారుడు చూసి
ఈ ఒకటి ఇక్కడ ఏం చేస్తుంది, అందులో లోపలికి వచ్చింది అంటే ఖచ్చితంగా దొంగతనానికి వచ్చిందని చెప్పేసి ఆమెను తీసుకెళ్లి బంధిస్తారు అనమాట. ఆమె సో బంధించినప్పుడు ఆమె స్వయంగా కాపలాదారు చెప్పాడు అనమాట ముకుందదేవరాజు. అప్పుడు ఆయన చెప్పుంటాడు, నువ్వు ఆమెను బంధించేయి, శిక్ష వేయాలి, అంటే ఎవరి యొక్క అనుమతి లేకుండా ఆమె ఎట్లా లోపలికి ప్రవేశించింది అని చెప్పేసి సో ఆయనకి శిక్ష వేస్తున్నాడు అనమాట. సో ఇది తెలుసుకున్నటువంటి జగన్నాథుడు వెంటనే స్వప్నంలో రాజు స్వప్నంలోకి వచ్చేసి, సో ఆమె యొక్క పొరపాటు ఏం లేదు, నేనే స్వయంగా నేను రప్పించుకున్నాను, కాబట్టి వెంటనే ఆమెను విడుదల చేయండి అని చెప్పేసి ఆ, స్వప్నంలో జగన్నాథుడు ముకుందదేవరాజు చెప్తాడు అనమాట. అప్పుడు జగన్నాథ్ ఇంకా కూడా చెప్తాడు, జగన్నాథ్ ఇంకా ఏం చెప్తాడంటే ఆమె యొక్క గొప్పతనం చెప్తాడు, ఆమె యొక్క విశేషతను చెప్తాడు, ఆమె గుణగణాల గురించి కీర్తిస్తాడు అనమాట. ఆమె ఎంత గొప్ప భక్తురాలో, వివిధ దశల్లో ఆమె యొక్క ఆ ఏ విధంగా ఆమె భక్తిలో ఎదిగిందో కూడా జగన్నాథం చెప్తాడు అనమాట కళ్ళు. అప్పుడు ఇంకా ఈ ముకుందరాజు ముగ్ధుడైపోయేసి, నిజంగా ఆమె ఇంత గొప్ప భక్తులు అని చెప్పేసి ప్రాయశ్చిత్తానికి క్షమించమని చెప్పి కోరుకుంటాడు అనమాట. తర్వాత ఫైనల్ గా ఆ రాజే ఆమె దగ్గర దీక్ష తీసుకుంటాడు అనమాట. ఆమె దగ్గర దీక్ష తీసుకుంటాడు, ఆమెని గురువుగా స్వీకరించి దీక్ష ఇస్తాడు అనమాట. సో ఆమె దీక్ష ఇచ్చింది అంటే ఒక గురువు అయింది కాబట్టి అక్కడి నుంచి ఆమె పేరు గంగామాత గోస్వామి అయ్యారు. సో గంగామాత గోస్వామి. సో అప్పుడు ఆయన గురు దక్షిణగా నేను ఏమి ఇవ్వాలి, నేను ఏమి ఇస్తే మీరు సంతోషపడతారు, తృప్తి పడతారు అన్నప్పుడు ఆమె ఏమంటుందంటే, నాకేం పడలేదు, నాకు జగన్నాథ ప్రసాదము, ఆయనకి వేసినటువంటి కొన్ని వస్త్రాలు, 165 పైసలు నాకు ఇవ్వు అని చెప్పేసి ఆమె గురుదక్షిణగా తీసుకుంటున్నాను. సో ఆ విధంగా మనం గమనిస్తే, సో గంగామాత గోస్వామి ఆమె అక్కడ ఆ ఇంట్లో ఉండి, సో పూరిలో ప్రజలందరికీ కూడా ఆమె యొక్క భక్తి అందరికీ తెలుసు అనమాట. అక్కడ సాక్షాత్తు రాజే స్వయంగా వచ్చి దీక్ష తీసుకునే స్థితికి ఆమె ఎదుగుతుంది అనమాట. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత రాజస్థాన్ నుంచి అక్కడ రసికరాయ అనేటువంటి విగ్రహాలు, రాధాకృష్ణ విగ్రహాలు, రసికరాయ అనే రాధాకృష్ణ విగ్రహాలు అక్కడ ఒక బ్రాహ్మణులు ఆ విగ్రహాలకు పూజ చేస్తున్నారు అనమాట. కానీ కాలక్రమంలో ఆ బ్రాహ్మణులు అపరాధం చేయడంతో ఆ విగ్రహాలు స్వయంగా ఈ చంద్ర శర్మ అనే ఒక బ్రాహ్మణుడు చెప్తారు అనమాట, నాకు ఇంకా ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు, ఇక్కడ సేవలన్నీ సరిగ్గా జరగడం లేదు ఇక్కడ, కాబట్టి దయచేసి నన్ను ఆ గంగామాత గోస్వామి ఉంది కదా, అక్కడికి నన్ను తీసుకుని వెళ్ళండి, అక్కడ ఆమె ఆమె సేవ ఆ సేవ ఆమె సేవ నేను అందుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి ఈ చంద్రశర్మ బ్రాహ్మణుడు బ్రాహ్మణుడికి భగవుడు స్వయంగా చెప్తే, సో ఈ బ్రాహ్మణుడు ఆ విగ్రహాలు తీసుకొని వస్తూ వస్తూ ఈమె దగ్గరికి వస్తారనమాట, గంగామాత గోస్వామి దగ్గరికి వస్తారు. సో ఈమె వచ్చినప్పుడు ఆయన చెప్తాడు అనమాట, నేను బ్రాహ్మణుడు, నేను రాజస్థాన్ నుంచి వస్తున్నాను, సాక్షాత్ ఈ రసికరాయ అనే వచ్చి మీ దగ్గర చేర్చమని, మీ సేవలు అందుకోవాలని చెప్పేసి ఆ, ఆయన ఆకాంక్షించారు, కాబట్టి నేను తీసుకువచ్చాను ఇక్కడికి అని చెప్తే ఫస్ట్ ఆ ఒప్పుకోదు అనమాట. ఎందుకనంటే నా- నేను ఉన్న వాళ్ళకి నేను సేవ చేసుకోలేకపోతున్నాను, నా వయసు ఈ విధంగా అయిపోయింది, ఆ, నేను మళ్ళీ నేను ఇంటింటికి వెళ్ళి నేను అడుక్కుంటూ వచ్చుకొని నేను ఉన్న వాళ్ళని నేను పోషించుకుంటున్నాను, ఇప్పుడు ఈ కొత్తగా ఈ విగ్రహాలు మళ్ళీ వస్తే, సో నేను ప్రస్తుతానికి అవి నేను చేసే పరిస్థితిలో లేను, సేవ చేసే పరిస్థితిలో లేనని చెప్పేసి వెళ్ళిపోమంటారు అన్నమాట అక్కడి నుంచి. అప్పుడు ఈ చంద్ర శర్మకి ఏం అర్థం కాదు ఏం చేయాలో అనేది. సో తాను మాత్రం ఒక చెట్టు కింద కూర్చొని అట్లా కొంచెం తన ఒళ్ళు వాల్స్ అక్కడ ఆ విగ్రహాలు పెట్టుకొని ఆయన అక్కడే ఉంటాడు అన్నమాట. అప్పుడు మళ్ళీ ఈ రసికరాయ అనేటువంటి విగ్రహాలు ఆమె స్వప్నంలోకి వచ్చి, నేను నీ సేవలు అందుకోవాలని చెప్పి అక్కడి నుంచి నేను ఇక్కడ దాకా వచ్చాను, ఆ చంద్రశర్మ అనే బ్రాహ్మణుడి యొక్క సహాయంతో నేను ఇక్కడ దాకా వచ్చాను, సో దయచేసి నువ్వు స్వీకరించి దయచేసి నీ సేవలు నువ్వు కొనసాగించు అని చెప్పేసి స్వయంగా ఆయన వచ్చి మళ్ళీ కల్లో ఆయన కనబడంగానే ఇంకా అప్పుడు ఆయన వెతుక్కుంటూ వచ్చి ఆయన్ని ఆ ఆ బ్రాహ్మణ్ నిద్ర లేపి ఆ విగ్రహాలు తీసుకొని వచ్చుకొని ఇంకా అక్కడి నుంచి ఆమె ఆ
విగ్రహాలకు సేవ చేసుకుంటూ సో కాలక్రమంలో సో ఆమె శరీరాన్ని వదిలేసింది అనమాట. అందుకని ఇక్కడ ఇప్పుడు కొంచెం రెనోవేట్ చేస్తూ ఉన్నారు అదంతా కూడా. ఒకప్పుడు ఇదంతా కూడా అంత నిజంగా మాకు చూడడానికి కూడా సరిగ్గా బాగుండేది కాదన్నమాట. ఈ మధ్య కాలంలో బాగా రెనోవేట్ చేస్తున్నారు అనమాట ఇవన్నీ కూడా. ఇంత చెప్పాను కదా, ఆ కోనేరు అని చెప్పేసి, ఆ, దాని పక్కనే ఉంటది అనమాట ఈ కోనేరు. దీని పేరు శ్వేతగంగ. ఈ కోనేరు పేరు వచ్చి శ్వేతగంగ. సో దీంట్లో మనం స్నానం చేస్తే మనం మనం బెంగాల్ దాకా వెళ్ళాల్సిన అవసరం లే. గంగలో స్నానం చేయాలంటే ఇక్కడే మనం స్నానం చేయొచ్చు అన్నమాట. సో కాబట్టి మనకి ఒక విధంగా చెప్పాలంటే మనం గంగా నది స్నానం కూడా చేయొచ్చు అనమాట పూరిలో మనం. సో కాబట్టి అంత పవిత్రమైన అనమాట. ఇక్కడ ఆ, రెండు విగ్రహాలు ఉన్నాయన్నమాట. ఆ, మత్స్య శ్వేత మాధవ మత్స్య మాధవ అని చెప్పేసి రెండు విగ్రహాలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ చిన్న గుళ్ళు ఉంటాయి. సో మనం వెళ్ళి మనం దర్శనం చేసుకోవచ్చు అన్నమాట. సో మత్స్య మాధవ శ్వేత మాధవ అని చెప్పేసి ఈ విగ్రహాలు అక్కడ ఉంటాయి. మనం వెళ్ళి చక్కగా దర్శనం చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చాలా పెద్ద కోనేరు. ఆ, అవకాశం మనకి స్నానం చేసే అంత ఇది లేకపోవచ్చు, కానీ అట్లీస్ట్ మనం ఆ నీళ్ళు చల్లుకోవచ్చు అనమాట ఇక్కడ. సో ఆ విధంగా మనం ఆ ఈ శ్వేతగంగ, అలాగే సార్వభౌమ భట్టాచార్యులు, ఇప్పుడు గంగామాత మఠం అనే పేరు ఇప్పుడు ఎందుకు వచ్చింది, సో ఆమె యొక్క ప్రస్తావన మనం చెప్పుకున్నాం అనమాట. ఇప్పుడు జగన్నాథ మందిరంలోకి వెళ్తాం. అఫ్ కోర్స్ థియరిటికల్ గా మనం చెప్పుకున్నప్పుడు మనకి పెద్దగా ఎక్సైట్మెంట్ ఉండదు. మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఆ, అవి చూసినప్పుడు మనకు నిజంగా మనం ముగ్ధులవుతాం అనమాట. బట్ అట్లీస్ట్ మన ప్రయత్నం మనం చేద్దాము తెలుసుకోవడానికి ముందర. సో సో జగన్నాథ మందిరం. సో జగన్నాథ మందిరంలో మొదట దాని చుట్టూ 4 ద్వారాలు ఉంటాయి అన్నమాట. దాంట్లో 4 ద్వారాలు ఉంటాయి. ఓకే. ఈ 4 ద్వారాల్లో అతి ముఖ్యమైన ద్వారం, అందరూ ప్రవేశించే ద్వారం వచ్చేసి సింహద్వారం. అట్లానే అశ్వద్వారం ఉంటుంది. తర్వాత హస్తి ద్వారం అంటే ఏనుగు ద్వారం ఒకటి ఉంటుంది. తర్వాత వ్యాఘ్ర ద్వారం అంటే పులి ఉంటుంది అనమాట. ఆ ద్వారం ఉంటుంది. అది ముందు ముందు మనం చెప్పుకుంటాం. అయితే సింహద్వారం లోపల ప్రవేశించే ముందర ఇక్కడ అరుణ స్తంభం అనే ఒక స్తంభం ఉంటుంది. సో అరుణ స్తంభం అంటే అరుణ అనే వ్యక్తి సూర్యదేవుడి రథానికి ఆయన రథ చోదకుడు అనమాట. సో డ్రైవర్ ఆయన. యాక్చువల్ గా ఈ అరుణ స్తంభం అనేది యాక్చువల్ గా ఉండాల్సింది యాక్చువల్ గా కోనార్క్ మందిరం దగ్గర ఉండాలి. ఎందుకంటే అది సూర్యదేవుడి యొక్క టెంపుల్ అన్నమాట. కానీ ఇప్పుడు సూర్య మందిరంలో ఇప్పుడు యాక్చువల్ గా అక్కడ విగ్రహాలు లేవన్నమాట. విగ్రహాలు లేవు, కానీ బయట మాత్రం ఈ అరుణ స్తంభం ఉండేదన్నమాట. సో ఇంకా అక్కడ విగ్రహాలు లేని దానికి ఈ అరుణ స్తంభం అక్కడ ఎందుకు అని చెప్పేసి ఆ అరుణ స్తంభాన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు జగన్నాథ మందిరం ముందర వాళ్ళు పునఃస్థాపించారు అన్నమాట. సో ఆ ఆ యొక్క సో ఇదన్నమాట ఇది ఈ విధంగా. సో మందిరానికి ముందర ఉండేటువంటి స్తూపము ఇది అరుణ స్తూపం, ఇది లేదా అరుణ స్తంభం అంటారు. సో పైన ఉన్నారు కదా ఈయన అరుణ అంటే అది రథచోదకుడు అనమాట సూర్యుడికి. సో మనం మందిరంలో ప్రవేశించాలంటే దీని ద్వారానే మనం ప్రవేశించాలి. ఇదే మెయిన్ గేట్ అన్నమాట. సో దానికి ఉన్నటువంటి అరుణ స్తంభం ఇది యాక్చువల్ గా పూరిలో కోనార్క్ లో ఉండాల్సింది. ఇప్పుడు అందుకే ఇప్పుడు కోనార్క్ అనేది ఓన్లీ మనం ఏదైనా చారిత్రాత్మక కట్టడాన్ని చూడడానికే తప్ప ఇప్పుడు అక్కడ సూర్య భగవాన్ అనేవాడు అక్కడ ఆ పూజలు కానీ ఏమి లేవు అక్కడ. ఎందుకంటే అక్కడ విగ్రహమే కూడా లేదనమాట. సో అందువల్ల ఇప్పుడు భక్తిలో వెళ్ళే మనము ఈ చారిత్రాత్మకమైన విషయాల్లో మనం ఎందుకు ఇప్పుడు వెళ్ళి మనం అక్కడికి వెళ్ళి మళ్ళీ మన అనవసరంగా టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదనిపించింది ఇప్పుడు. సో అదే నిజంగా సూర్య భగవానుగా ఉండుంటే కంపల్సరిగా మనం వెళ్ళాల్సినటువంటి ఆ, అవసరం వచ్చేదన్నమాట.
అక్కడ 35 సాంప్రదాయాల వర్ణాలు ఉన్నాయన్నమాట. నేను చెప్పాను కదా, జగన్నాథ మందిరంలో అనాది కాలం నుంచి ఏ వంశస్థులైతే ఏ ఏ సేవలు చేస్తున్నారో వాళ్ళ వాళ్ళ యొక్క తరతరాలుగా ఇప్పటికీ కూడా ఈ రోజుకి కూడా వాళ్ళు రకరకాల సేవల్లో ఆ వంశస్థులే చేసుకుంటారు అనమాట. అట్లా 35 సాంప్రదాయ వర్ణాలు ఈ గుడి చుట్టూ వాళ్ళు సేవలు చేస్తున్నారు అనమాట. లైక్ సో పూజారులు, వంటలు చేసేవాళ్ళు, రథాలు తయారు చేసేవాళ్ళు, ఆ నైవేద్యాన్ని మోసేవాళ్ళు, అలాగే ఆ సుదర్శన చక్రం పైన జెండా మార్చేవాళ్ళు. అంటే ఎవరెవరి యొక్క సేవలు మొదట్లో ఎన్నో ఎన్నో సంవత్సరాల నుంచి ఏ ఏ వంశస్థులు లేదా ఏ ఏ వర్ణాలు ఏ ఏ ఏ ఏ కార్యాలు చేస్తే వెళ్తున్నారో వాళ్ళ వంశస్థులు ఈ రోజు కూడా చేసుకొని వస్తున్నారు. లైక్ భగవంతుడి యొక్క కుండలు తయారు చేయాలి ఆయన యొక్క నైవేద్యానికి. ఆ కుండలు తయారు చేసే ఒక వాళ్ళ వాళ్ళ యొక్క ఆ వంశం ఉంటది అనమాట. వాళ్ళు చేసుకుంటూ వస్తారు. అట్లా అట్లా 35 రకాల వర్ణాలు అక్కడ భగవంతుడిని తృప్తిపరుస్తూ భగవంతుడి సేవలో మునుగున్నాను. అలాగే నేను చెప్పినట్టుగా మందిరం పైన సుదర్శన చక్రం మనకు ఉంటుంది. అది 8 లోహాలతో చేయబడింది. చాలా ఎత్తైనటువంటి, చాలా మనం చూసినప్పుడు నిజంగానే చాలా ఎత్తులో ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. ప్రతి ఏకాదశి రోజు అక్కడ దీపం వెలిగిస్తారనమాట, అంత హైట్ లోకి వెళ్ళి ప్రతి ఏకాదశి రోజు. అయితే ఎవరైతే సుదర్శన చక్రాన్ని మనం దర్శించుకోగలుగుతారో ఎంత దూరం నుంచి అయినా సరే, వాళ్ళు సాక్షాత్తు లోపల జగన్నాథ బల్లేశ్వర మతం వాళ్ళు దర్శించుకున్నట్టే అన్నమాట. సుదర్శన చక్రానికి విగ్రహాలు అభిన్నమైనవి. అభిన్నమైనవి అంటే ఎటువంటి తేడా లేదన్నమాట. నేను సుదర్శన చక్రాన్ని నేను దర్శించుకుంటానంటే మనం జగన్ దర్శించుకుంటున్నట్టే అన్నమాట. అట్లాగే ఈ సింహద్వారం దగ్గర పతిత పావన జగన్నాథుడు సింహద్వారం దగ్గర ఎవరైతే అన్య మతస్థులు ఎవరైతే లోపల ప్రవేశించకూడదో వాళ్ళు సింహద్వారం బయట నుంచే ఈ జగన్నాథం దర్శించుకొని వాళ్ళు వెళ్ళిపోవచ్చు అన్నమాట. వాళ్ళు నాకు చెప్పినట్టుగా 4 ముఖ్యమైన ద్వారాలు ఉన్నాయి: సింహ, అశ్వం, వ్యాఘ్ర, తర్వాత హస్తి. సో అశ్వం అంటే గుర్రాలు, వ్యాఘ్ర అంటే పులి, హస్తి అంటే ఏనుగు. ఇది పతిత పావన్ జగన్నాథ్ అన్నమాట. సో ఇది సింహద్వారం దగ్గర బయటికి బాగా కనిపిస్తారు అనమాట. ఓన్లీ జగన్నాథుడు అనమాట. సో ఎవరైనా త్వరగా దర్శనం చేసుకునే వాళ్ళు అట్లా రోడ్డు మీద నిలుచుకొని చెప్పులు వదిలేసి అట్లా దర్శనం చేసుకుని వెళ్తారు. లేదా బయట లోపలికి రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే బయట నుంచి అక్కడి నుంచి చూసి టెంకాయ కొట్టేసుకొని వెళ్తుంటారు. బయట నుంచే దీపం వెలిగించుకొని వెళ్తా ఉంటారు. సో 4 ద్వారాల్లో సో సింహద్వారం తూర్పు వైపు ఉంటుంది. మెయిన్ సర్వదర్శనం, అందరూ వెళ్లాల్సిన దారి ఇది. ఇది ఒక దగ్గరేమో ఇది ధర్మాన్ని సూచించేటువంటి గేట్ అంటారు. ఇంకొక వర్షంలో ఇది మోక్షానికి దారి తీసేటువంటి గేట్ అంటారు. ఒక వర్షంలోనేమో ధర్మము, ఇంకో వర్షంలోనేమో మోక్షం. ఇంకోటి హస్తి ద్వారం ఉందన్నమాట. ఇది ఉత్తరం వైపు ఉంటుంది. ఇది సో ఇది నవకలేవరం జరిగేటప్పుడు 12 సంవత్సరాలకు ఒకసారి కొత్త జగన్నాథ్ బలసుందరమాత అని వాళ్ళు ఇంకా వాళ్ళు పునర్జీవనం ఇచ్చేటప్పుడు అప్పుడు ఆ గేటు గుండా ఆ మిగతా కార్యక్రమాలను జరుగుతాయి అన్నమాట. జగన్నాథకు సంబంధించిన అన్ని సాంప్రదాయకమైనటువంటి ఏదైతే పూజలు ఉంటాయో, ఏదైతే ఉత్సవాలు ఉంటాయో అన్ని కూడా ఆ గేట్ నుంచి వెళ్తాయి. అలాగే ఇంకోటి కూడా లక్ష్మీ ద్వారం అని కూడా ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీదేవి ఇప్పుడు ఆమె మందిరం నుంచి బయటికి వెళ్ళాలంటే ఈ ద్వారం నుంచి ఆమె బయటికి వెళ్తుంది, హస్తి ద్వారం ద్వారా. ఇది ఐశ్వర్యానికి సూచిక. ఇక్కడ లక్ష్మీదేవి ఉంది కానీ రెండోది అర్థానికి రెండు సేమ్, ఐశ్వర్యము, అర్థం. ఒక వర్షంలో అర్థం అనేది, ఇంకో వర్షం ఏమో ఐశ్వర్యం. మూడోది అశ్వద్వారం. ఇది దక్షిణ వైపు ఉంటుంది. ఒకప్పుడు ఏంటంటే ఇక్కడ రాజులు దీని ద్వారా ప్రవేశించే వాళ్ళం, రాజులు. సో ఇక్కడ వీళ్ళు ఈ ఈ ఈ ద్వారం అంటే జ్ఞానానికి సూచిక, లేదంటే ఓకే కర్మకి సూచిక. అలాగే వ్యాఘ్ర ద్వారం ఏంటంటే ఇది పశ్చిమ వైపు ఉంటుంది. ఇది ఉత్తమ భక్తులు లేదా ఉన్నత భక్తులు అయితే పీఠాధిపతులు, సో ఎవరైతే ఒక పేరు మోసినటువంటి సాధువులు ఎవరైతే ఉన్నప్పుడు వాళ్ళని ఈ గేట్ ద్వారానే వాళ్ళు లోపలికి తీసుకొస్తారు అనమాట. ఇది వైరాగ్యం, రెండోది ధర్మానికి సూచిక. అంటే ఒక దాంట్లో ఏం చూపించారు అంటే ధర్మ, ఐశ్వర్య, జ్ఞాన, వైరాగ్యం. ఒక వర్షంలో ఈ 4 గేట్ ని
ధర్మ, ఐశ్వర్య, జ్ఞాన, వైరాగ్య ఒక వర్షంలో. ఇంకొక వర్షంలో ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఇంకొక అర్థం, ఇంకొక వర్షంలో ఈ 4 గేట్లు. ఓకే. అట్లా ఆ ద్వారాలకి ఆ, ఇటువంటి ఆ, లాభం కలుగుతుంది అనేటువంటి భావంలో వీటికి ధర్మ, అర్థ, కామ, మోక్ష ఒకటి ఇచ్చారు. ధర్మ, మోక్ష, ధర్మ, ఐశ్వర్య, జ్ఞాన, వైరాగ్య అనేటువంటి, అంటే ఆ ద్వారా వెళ్ళే వాళ్ళకి ఇది వస్తుంది, ఇది వాళ్ళు పొందుతారు అనేటువంటి నమ్మకం అన్నమాట. సో ఇక్కడ మనం చూడొచ్చు అన్నమాట. 4 గేట్లు. యాక్చువల్లీ 2 ప్రహారాలు ఉన్నాయి. బయట ప్రహారం ఒకటి, లోపల ప్రహారం ఒకటి. సో బయట ప్రహారంలో మీరు పైన కానీ చూస్తారు కదా, పశ్చిమ ద్వారం ఉంది, వ్యాఘ్ర. ఆ, కనబడుతుందా? కనబడుతుందా అది? ఆ, బొమ్మ కనబడుతుందా? నాకు కనబడట్లేదు. ఆ, కనిపిస్తాం, మళ్ళీ నేను షేర్ చేసేస్తాను. సో పైన ఉన్నటువంటి పశ్చిమ ద్వారం వ్యాఘ్ర ఇది. అలాగే మీ కుడివైపు, మీకు కనిపించే కుడివైపు అది ఉత్తర ద్వారం. సో కింద భాగం సింహద్వారం. మీ ఎడమ వైపు దక్షిణ భాగం. కుడివైపు ఏమో ఉత్తర భాగం, ఇటువైపు ఏమో దక్షిణ ద్వారం. సో ఈ విధంగా 4 వైపులా ఉండే పెద్ద ప్రహరీ గోడ ఇది. మనం సింహద్వారం నుంచి లోపలికి వెళ్తాం. సింహద్వారం నుంచి లోపలికి వెళ్ళినప్పుడు మనకి 22 మెట్లు ఉంటాయి అన్నమాట మనకి. సో ఈ విధంగా 4 వైపులు 4 గేట్లు ఉంటాయి. సో సింహద్వారం ద్వారా ముఖ్యంగా మనకి అక్కడ సింహాలు కనిపిస్తాయి చూడండి. ఇక్కడ మనకి సింహాలు ఉన్నాయి అటువైపు ఇటువైపు. ఈ ఈ ద్వారం ముందర సింహాలే కాబట్టి దాన్ని సింహద్వారం అన్నారు. అట్లానే హస్తి, అంటే గుర్రాలు ఉండేటువంటి ద్వారం ఇది హస్తి. ఆ తర్వాత ఇది చూడండి, పులులు ఉన్నాయి అన్నమాట. ద్వారం దగ్గర పులులు ఉన్నాయి. సో ఈ ద్వారం ఇది అందరినీ ఈ ద్వారం ద్వారా పంపించారు. కొన్ని ముఖ్యమైన వాళ్ళు, వాళ్ళ ఐడి కార్డ్స్, వాళ్ళ ఒరిసాకు సంబంధించిన వాళ్ళు ఉంటేనే వాళ్ళని పంపిస్తారు అనమాట. అండ్ చివరిగా హస్తి అన్నమాట, అంటే ఏనుగులు. సో ఏనుగులు ఉండేటువంటి ద్వారం ఇది. ఓకే. ఈ విధంగా 4 వైపులా 4 ద్వారాలు ఉన్నాయన్నమాట. ఈ ముఖద్వారం అనేది మెయిన్ రోడ్ అన్నమాట. గ్రాండ్ రోడ్ వైపు ఉంటుంది మెయిన్ గా ముఖద్వారం. నేను చెప్పినట్టుగా జగన్నాథ్ విగ్రహం ఉంటుంది. పతిత పావన్ జగన్నాథ్, అన్య మతస్థులు దర్శనం చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం సింహద్వారం ద్వారా లోపలికి వెళ్తామో అక్కడ 22 మెట్లు ఉంటాయి అన్నమాట. ఆ 22 మెట్లు చాలా మంగళకరమైనవి. ఆధ్యాత్మిక పునర్జీవనంకి మళ్ళీ మనల్ని తీసుకువస్తుంది. ఆ, ఇప్పుడు దాకా మనం మర్చిపోయాం, మనం ఎవరో మర్చిపోయాము. ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో కొంచెం అలక్ష్యం ఉంది. సాధనలో మనం కొద్దిగా వీక్ అయ్యాము. సో భక్తిలో ఉత్సాహం పోయింది. ఇలాంటి ఒక స్థితిలో ఉన్న వాళ్ళు ఈ 22 మెట్లు దాటిన తర్వాత వాళ్ళకి ఎందుకో మళ్ళీ 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 మనకు పునఃశక్తి వచ్చినట్టుగా, ఆధ్యాత్మికంగా మళ్ళీ దానికి మళ్ళీ కొత్త జీవనం వచ్చినట్టుగా వాళ్ళకి అనిపిస్తుంది అనమాట. 22 మెట్లు. ఎప్పుడు 22 మెట్లు మనం ఎక్కిన తర్వాత ఎడం వైపు వంటశాల వస్తుంది, కుడివైపు ఆనంద బజార్ వస్తుంది. సో వంటశాల, ఆ, సో అవకాశం ఉంటే ఖచ్చితంగా మనం అది కూడా వెళ్ళి చూడడానికి ప్రయత్నిస్తాం ఈసారి. సో వంటశాల మన ఎడం వైపు వస్తుంది, కుడివైపు ఏమో
వంటశాలలో వండిన తర్వాత నైవేద్యం జగన్నాథుడికి అర్పించిన తర్వాత అది ఆనంద బజార్కి వస్తుంది అనమాట. అక్కడ ఈ ప్రసాద వితరణ జరుగుతుంది అనమాట. మనకు కుడి వైపు ఏమో ఆనంద బజార్ వస్తుంది. ఎప్పుడైతే 22 మెట్లు ఎక్కిన తర్వాత ఇప్పుడు లోపల ప్రహారంలోకి వెళ్తాం. లోపల ప్రహారాల్లో మనం ఎప్పుడైతే ప్రవేశిస్తామో కుడివైపు కుడివైపు వచ్చేసి భోగ మండపం ఉంటుంది. ఏంటి ఆ భోగ మండపం అంటే, ఆ భోగ మండపంలో అక్కడ భగవంతుడికి నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఆ కుండలు అట్టే తీసుకొచ్చేస్తారు. ఎట్లా వండారో ఆ కుండలు అట్లాగే తీసుకొని వచ్చి ఆ భోగ మండపంలో అన్నిటినీ అక్కడ పరుస్తారు అనమాట. అక్కడ ఉంచి అక్కడి నుంచి వాళ్ళు జగన్నాథుడికి భోగం అర్పిస్తారు అనమాట. ఈ 4 ద్వారాలు మనం చూసుకున్నాము. ఇదన్నమాట మనం చూస్తే బయట నుంచి మనం చూసామనుకోండి, పైనుంచి ఇక్కడ చూడండి. ఓకేనా, 4 విభాగాలు ఉన్నాయి ఇక్కడ. 4 విభాగాల్లో భోగ మండపం ఉంది ఒకటి. ఈ భోగ మండపంలో నేను చెప్పినట్టుగా నైవేద్యాన్ని అక్కడి నుంచి అర్పిస్తారన్నమాట. నట మండపం అని ఉంటుంది. ఈ నట మండపంలో యాక్చువల్ గా అందరూ వచ్చి ఇక్కడ నుంచి అందరూ దర్శనం చేసుకుంటారు అనమాట. దర్శనం రష్ గా ఉన్నప్పుడు ఇక్కడి నుంచే జగన్నాథం దర్శించుకోవాలి. దానికి ముందుండేది మండపం ఒకటి ఉంది. ఇది జగమోహన మండపం ఇది, లేదా ముఖశాల మండపం అంటుంది. జగమోహన లేదా ముఖశాల మండపం. ఇక్కడ ఒక చిన్న వరండా లాగుంటది అనమాట. నట మండపం నుంచి గర్భగుడి, ఈ గర్భగృహం అనమాట. మీరు పెద్దగా బాగా పొడుగ్గా ఉంది కదా, సుదర్శన చక్రం ఉండేది పొడుగ్గా ఉంది కదా, ఇది యాక్చువల్ గా గర్భగుడి అనమాట. ఇక్కడ జగన్నాథ్ బల్లే సముద్ర మాత ఉంటారు. ఏదైతే మీకు కనిపిస్తుందో ఇక్కడ పొడుగ్గా ఉండేది, సన్నగా పొడుగ్గా ఉండేది, ఇది మెయిన్ మండపం అనమాట. లోపల గర్భగుడి జగన్నాథ్ బల్లే సముద్ర మాత ఉండేది. దానికి ముందుండే మండపం వచ్చేసి జగమోహన లేదా ముఖశాల మండపం. ఇది వచ్చేసి ఒక పెద్ద వరండా లాగుంటుంది అనమాట. అంటే కొంతమంది విఐపీస్ లేదా కొంతమంది ముఖ్యమైన వ్యక్తులు వచ్చినప్పుడు ఏంటంటే, నట మండపం దగ్గర ఆపేసినటువంటి ఏదైతే దర్శనం ఉంటుందో వాళ్ళు మాత్రం ఈ వరండా లోపల నుంచి, అంటే జగమోహన ఈ మండపంలో నుంచి గర్భగుడి దాకా తీసుకొని వెళ్ళి వాళ్ళకి దర్శనం ఇచ్చి తర్వాత వాళ్ళకి అక్కడ నుంచి వాళ్ళు బయటికి పంపించేస్తారు అనమాట వాళ్ళు. ఓకే, మీరు చూడండి, జగన్నాథ గర్భగుడి ఎక్కడ ఉంది, భోగ మండపం ఎక్కడో చూడండి. మధ్యలో ఇంకా 2 విభాగాలు, నట మండపం ఒకటి ఉంది, జగమోహన మండపం ఒకటి ఉంది. జగమోహన్ అంటే భగవంతుడు ఇక్కడ ఉండి అక్కడ నుంచి ఆయన నైవేద్యాన్ని స్వీకరిస్తాడు అనమాట. అంటే ఇక్కడ వచ్చేసి ఆయన ముందర పెట్టరు, ఆయన ముందర ఆ గర్భగుడిలో ఆయన ముందర పెట్టరు అనమాట. భోగం అన్ని కూడా ఏది కూడా, ఇవన్నీ చాలా పెద్ద పెద్ద హాల్స్ అనమాట. ఇవన్నీ చాలా పెద్ద హాల్స్ ఇవి. ఇక్కడ నుంచి మనం చూడడానికి అలా చిన్నగా కనిపిస్తున్నాయి, కానీ మన లోపల కానీ ఎంటర్ అయ్యామనుకోండి, ఇవి చాలా పెద్ద హాల్స్ అన్నమాట. సో మనం భోగ మండపము, నట మండపంలో అందరూ లోపల, అక్కడి నుంచి లోపల అందరూ ప్రవేశిస్తారు. భోగ మండపంలో ఎవరు వెళ్ళరు, భోగ మండపంలోకి అసలు వెళ్ళరు. బట్ అక్కడ అది ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఎవరు పోవడానికి లేదు. అక్కడ భగవంతుడి యొక్క నైవేద్యం పెట్టడానికి మాత్రం ఆ హాల్ ను ఉపయోగిస్తారు. అదే నట మండపంలో అందరూ లోపలికి ప్రవేశించి నట మండపం నుంచి మళ్ళీ బయటికి వెళ్ళిపోతారు. అక్కడ నుంచి జగన్నాథం చూడాలి. కొంతమందినేమో లోపలికి తీసుకొని వచ్చి, లేదా కొన్ని సందర్భాల్లో రష్ తక్కువ ఉంటే వాళ్ళని ఈ జగమోహన్ అనేటువంటి ఈ వరండాలో కూడా అందరినీ తీసుకెళ్తారు. తర్వాత మళ్ళీ గర్భగుడి దాకా పోనీయకుండా ఈ జగమోహన్ దగ్గరే అందరికి దర్శనం ఇప్పించేసి అక్కడ నుంచి బయటికి పంపించేస్తారు అన్నమాట. ఇంకొన్ని ముఖ్యమైన రోజుల్లో కొన్ని సందర్భాల్లో ఇంకా లోపల గర్భగుడిలో కూడా తీసుకొని వెళ్ళి మనం ప్రదక్షిణ కూడా చేయొచ్చు అనమాట. ఇంతకుముందు మేము వెళ్ళినప్పుడు మా ఫస్ట్ లో చాలా ఈజీగా అందరికీ అక్కడ దాకా దర్శనం దొరికేది. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయిందనమాట. ఇప్పుడు ఒకవేళ అవకాశం ఉండి ఏదో టైమింగ్స్ చెప్తున్నారు కొంతమంది, 8:30 to 9:30 అయితే లోపలికి కూడా తీసుకెళ్తారు అనే ఇది వచ్చింది. అది ఎంతవరకు నిజమో తెలియదు. ఒకవేళ అట్లా కానీ మనకు అవకాశం ఉంటే మాత్రం తప్పకుండా
అక్కడ వరకు మనం వెళ్ళేదానికి అవకాశాన్ని మనం తీసుకుంటాము. భగవంతుడి యొక్క దయ, ఇంకా మనం ప్రార్థించాలి భగవంతుని. సో మన గర్భగుడిలోకి వెళ్ళి ఆయన అక్కడ ప్రదక్షిణ కూడా చేసేటువంటి అవకాశం మనం ప్రసవలో చూడాలి. సో ఇది జగన్నాథ మందిరం అనమాట. ఇంక మీరు చూడండి, చుట్టూ ఉన్నాయి చూసారా, చుట్టూ చాలా గోపురాలు ఉన్నాయి. ఇట్లానే చాలా చిన్న చిన్న గోపురాలు ఉన్నాయి అనమాట. ఇవన్నీ కూడా రకరకాల మందిరాలు అనమాట. ఇవన్నీ ఇంచుమించు 25 నుంచి 30 మందిరాలు ఉన్నాయి లోపలే అంతా కూడా. ఆ తర్వాత ఆ లోపలంతా బయట అంతా గార్డెన్ ఉంటుంది, భగవంతుడికి పూలకి గార్డెన్ ఉంటుంది. చాలా ఖచ్చితంగా ఎంత తక్కువ వేసుకున్నా సరే 3-4 గంటలు ఇక్కడే మనకు టైం సరిపోతుంది. ఇప్పుడు ఇంకా చుట్టూ బ్రహ్మాండంగా ఇప్పుడు ఇంకా బ్రహ్మాండంగా డెవలప్ చేశారన్నమాట. సో మనం ఖచ్చితంగా ఈ మొత్తం మందిరం చుట్టూ మనం నామ సంకీర్తన కూడా చేయబోతాం అనమాట. మనం అందరం హరికృష్ణ మంత్రాన్ని నామ సంకీర్తన చేసుకుంటూ అన్ని ద్వారాల్ని మనం ఖచ్చితంగా మనం చూసుకుంటూ వస్తాం అనమాట. ఒక సింహ ద్వారమే కాదు, అన్ని ద్వారాలు మనం చూసుకుంటూ ఇంకా ఆ చుట్టుపక్కల కూడా ఇంకేమైతే లీలలు జరిగాయో ఖచ్చితంగా అవి కూడా మనం ఆ, అక్కడ చర్చించుకుంటాం అనమాట. సో మనం లోపలికి వెళ్ళి ఎంటర్ అయిన వెంటనే మనం అదే లోపల ఇంకో ప్రహారాలకు ఎంటర్ అయిన వెంటనే కుడివైపు వెళ్తే భోగ మండపం వస్తుంది. ఎడం వైపు వెళ్ళామనుకోండి, అక్కడ ఒక 1000 సంవత్సరాల కల్ప వటం ఒకటి ఉంటుంది. కల్ప అంటే వటవృక్షం, వటవృక్షం తెలిసింది. ఆ వటవృక్షం ఏంటంటే అది కల్ప వటవృక్షం అనమాట. కల్ప వటవృక్షం అంటే అది మన యొక్క కోరికలు తీర్చడానికి ఒక కల్ప వృక్షం అనమాట. అది ఇక్కడ కల్ప అంటే 1000 సంవత్సరాల నుంచి ఉండేటువంటి వృక్షం కాబట్టి అది కల్ప వట వృక్షం అనేటువంటి పేరు వచ్చింది అనమాట. సో మనం వెళ్ళి దాని కింద కోరిక కోరుకుంటే ఖచ్చితంగా మన కోరిక నెరవేరుతుందని చెప్పేసి నమ్ముతాం అన్నమాట. అక్కడ ఎగ్జాక్ట్ గా ఆ వృక్షం కిందనే గణేశుడి మందిరం ఉంటుంది. అక్కడ ఇంకొంచెం ముందుకెళ్ళామనుకోండి, అక్కడ ముక్తి మండపం ఉంటుంది. 16 స్తంభాల ముక్తి మండపం ఉంటుంది. దాన్ని బ్రహ్మ సభ అని కూడా అంటారు. ఒకప్పుడు ఏంటంటే ఆ, మంత్రులు, ఆ ఆ ఆలయ ధర్మకర్తలు వీళ్ళంతా ఆడ కూర్చొని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే వాళ్ళు అనమాట. మందిరానికి సంబంధించి మందిరంలో జరగాల్సినటువంటి కార్యాలు గురించి ఏదైనా మార్పులు చేర్పులు ఏదైనా ఉంటే గనక అక్కడ కూర్చొని వాళ్ళు నిర్ణయాలు తీసుకునే వాళ్ళు అనమాట. దాని పేరు ముక్తి మండపం అంటారు. ఇప్పుడు కూడా మీరు కానీ చూస్తే చాలా మంది అక్కడ కూర్చో ఉంటారు. బట్ నిజంగా ఇప్పుడు ఏం చేస్తారో నాకైతే తెలియదు. బట్ దాని తర్వాత నెక్స్ట్ మనం చూడబోయేది రోహిణి కుండం అనమాట. మనం మన క్లాస్ లో మనం చెప్పుకున్నాం అప్పుడు ఆ నీలమాధవ్ ఆ, ఇటు కథ వృత్తాంతంలో ఆ విద్యాపతి ఒక కోనేరు దగ్గర చూసి ఒక కాకి వచ్చి దాని మీద చెట్టు మీద ఉన్న కాకి ఆ కోనేరులో వాలినప్పుడు అది చతుర్భుజ విశ్వదూత ఆకారం తీసుకుందని మనం విన్నాం కదా. ఆ ఆ కోనేరే ఇప్పుడు వచ్చేసి మందిరం లోపలే ఉంటుంది అనమాట. దాని పేరు రోహిణి కుండ అని ఉంటుంది. యాక్చువల్ గా ఇది ఇప్పుడు కోనేరు లాగా లేదు, ఇప్పుడు ఒక బావి అన్నమాట అది. ఆ బావి. సో ఆ కాకి అక్కడికి వచ్చి అది చతుర్భుజ ఆకారం తీసుకొని అవన్నీ కూడా అక్కడ ఆ ఒక పెయింటింగ్స్ రూపంలో ఉంటాయి అన్నమాట అక్కడంతా కూడా. ఓకేనా. సో తర్వాత దాన్ని దాటుకొని ముందుకు వెళ్తే విమలాదేవి మందిరం వస్తుంది. సో విమలాదేవి మందిరం ఇది కూడా మనకు తెలుసు. ఇది కూడా మనం జగన్నాథుడి యొక్క నైవేద్య మహాప్రసాదం యొక్క కథ వృత్తాంతంలో మనం చెప్పుకున్నాం. ఏ విధంగా అయితే అమ్మవారు ఆమెకి శివుడు ద్వారా నారాయణ ప్రసాదం దొరకలేదు, ఆమె విపరీతమైన కోపాగ్నికి ఆ, ఆమె కోపాగ్నిలో ఆమె తపస్సు చేయడం ప్రారంభిస్తుంది. దానివల్ల మొత్తం సృష్టిలో అందరికి వేడెక్కిపోతుంది అనమాట. దేవతలు సైతం ఏం చేయాలో తెలియక వాళ్ళు నారాయణని అప్రోచ్ అయితే నారాయణ స్వయంగా వచ్చి ఆమెకు కోరిక చేశాడు అనమాట. ఏంటి ఆ కోరిక అంటే ఆ, ఆమె కూడా ఎప్పుడు ప్రసాదం అందాలి అనేది. కానీ ఆమె ఏం కోరుకుంటుందంటే నా నా బిడ్డలందరికీ కూడా నాకు ఈ ప్రసాదం నాకు వాళ్ళందరికీ నువ్వు అందించాలి అనేటువంటి వరం కోరుకుంటుంది అనమాట. ఆయన అందుకే తదాస్తు అంటాడు. ఇప్పుడు పూరి క్షేత్రంలోనే ఆయనకి ఫస్ట్ నైవేద్యం పెట్టిన తర్వాత ఆ నైవేద్యము తర్వాత విమలాదేవికి అర్పించిన తర్వాతే అది అక్కడి నుంచి బయటికి వెళ్తుంది, బయట వితరణకి బయటకు వెళ్తుంది అనమాట. సో భగవంతుడు మాత్రమే తీసుకుని దాన్ని ప్రసాదం అంటారు. భగవద్ భక్తులు కూడా ఆ ప్రసాదం తీసుకొని కానీ ఇస్తే దాన్ని మహాప్రసాదం అంటారు. ఇక్కడ విమలాదేవి మందిరం
జగన్నాథుడి ప్రసాదం ఇక్కడ నైవేద్యం జరుగుతుంది. జగన్నాథుడి ప్రసాదం అయిన తర్వాత ఇక్కడ నైవేద్యం జరుగుతుంది అన్నమాట. ఆ తర్వాత మనకి జగన్నాథుడితో అది శ్రీ మందిరం అని కూడా అంటారు దీన్ని. అంటే లక్ష్మీదేవి ఉండేటువంటి మందిరం. కాబట్టి లక్ష్మీదేవి మందిరం కూడా సెపరేట్ గా ఇంకోటి ఉంటుంది. అలాగే సరస్వతి, భువనేశ్వర్ల మందిరాలు కూడా అక్కడ ఉంటాయన్నమాట. అలాగే మనం చెప్పుకున్నట్టుగా నరసింహస్వామి మందిరం కూడా ఉంటుంది. ఇది బ్రహ్మదేవుడు మందిరం కట్టే ముందర, సరే మందిరం కట్టిన తర్వాత ప్రాణ ప్రతిష్ఠ చేసే ముందర పెద్ద యజ్ఞం చేసినప్పుడు ఆ యజ్ఞంలో అగ్ని నరసింహస్వామి రూపాన్ని తీసుకుంటుంది అనమాట. సో అప్పుడు నరసింహస్వామి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు అనమాట బ్రహ్మదేవుడు. ఇప్పుడు కూడా ఆ విగ్రహం ఉంది అప్పటి నుంచి. ఆ విగ్రహం యొక్క దగ్గరే పక్కనే శంకరాచార్యులు కూడా అక్కడ నిలబడి తన దండంతో నిలబడినట్టుగా ఇంకొక పక్కనే ఇంకో విగ్రహం ఉంటుంది అనమాట. నరసింహస్వామి పాదాల దగ్గర, నరసింహస్వామి పాదాల దగ్గర శంకరాచార్యుల యొక్క విగ్రహం ఉంటుంది. ఆ తర్వాత ఇంకా అనేక మందిరాలు ఉంటాయి ఇక్కడ. సూర్య మందిరం, తర్వాత తర్వాత నట మందిరం ఇందా చెప్పుకున్నాం కదా, నట మండపాన్ని మనం చెప్పుకున్నాం కదా. నట మండప ఎక్కడైతే అందరూ వచ్చి దర్శనం చేసుకుంటారో, యాక్చువల్గా ఆ నట మండపంలో గరుడు స్తంభం ఉంది ఒకటి. జగన్నాథుడికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ గా గరుడు స్తంభం వస్తుంది. అంటే గరుడు స్తంభంలో ఏం జరుగుతుంది అంటే, ఆ గరుడు స్తంభం యాక్చువల్ గా మీరు కానీ చూస్తే కనుక మన లోపల ప్రవేశించగానే ఆ గరుడు స్తంభాన్ని అందరూ వెళ్ళి కౌగిలించుకుంటారు అనమాట, ప్రార్థిస్తారు. అది స్తంభం ఇందాక ఎట్లా మనం చూసాం, అరుణ స్తంభం ఎట్లా చూసాం, మనం అరుణ స్తంభం ఎట్లా చూసామో అట్లా గరుడ స్తంభం లోపల ఉంటది అనమాట. జగన్నాథుడికి ఎదురుగా గరుడు వారు ఉండాలి కదా మామూలుగా. విష్ణువుకి ఎదురుగా గరుడు వారు ఉంటారు. అట్లా ఇక్కడ జగన్నాథ బలి సూత్రమాతకి ఎదురుగా గరుడ స్తంభం ఉంటుంది అనమాట. ఇందాక మీకు చూపించాను కదా ఇక్కడ నట మండపం. నట మండపంలో గరుడ స్తంభం ఉంటుంది. జగన్నాథ్ ఏమో ఇక్కడ గర్భగుడిలో ఎక్కడ ఉంటాడు అనమాట ముందర. ఇక్కడ నుంచి గరుడ స్తంభం మనకు కనిపిస్తుంది, జగన్నాథుడికి కనిపిస్తుంది అనమాట. సో కనిపించి అక్కడ ఈ గరుడ స్తంభం ఉంది కదా. ఒకసారి చైతన్య మహాప్రభు ఇక్కడ నుంచి ఎప్పుడు ప్రతిరోజు దర్శించుకుంటాడు అనమాట జగన్నాథుడిని. ఏది గరుడ స్తంభాన్ని ఆనుకొని తన చెయ్యి గరుడ స్తంభం మీద పెట్టి అక్కడి నుంచి జగన్నాథ బలి సోదరమాతని దర్శించుకుంటాడు. ఒకనొక సందర్భంలో ఆయనకి భావవేషం ఏం జరుగుతుందంటే, ఆ గరుడ స్తంభానికి ఆయన పెట్టిన చెయ్యిని చూసారా, ఆ చెయ్యి యొక్క ప్రభావం వల్ల ఆ గరుడ స్తంభం కూడా కరిగిపోతుంది అనమాట. అంటే ఈయన చెయ్యి యొక్క ముద్రలు, ఆ వేళ్ళు ముద్రలు ఇప్పటికి కూడా గరుడ స్తంభం మీద ఉన్నాయన్నమాట. ఇప్పటికి కూడా. సో వెళ్ళిన వాళ్ళందరూ కూడా గరుడ స్తంభాన్ని తాకి వాళ్ళ భగవంతుని అక్కడి నుంచి కూడా జగన్నాథ బలి సూత్రం మాత్రం చూడొచ్చు అనమాట అక్కడి నుంచి కూడా. అయితే ఒక సందర్భంలో ఏం జరుగుతుందంటే, చైతన్య మహాప్రభు అక్కడి నుంచి దర్శనం చేసుకుంటా ఉంటే ఒక పెద్దావిడ కూడా పక్కనే, ఆమె పెద్దావిడ పాపం ఇప్పుడు ఇక్కడున్న రష్ కి ఆమెకి జగన్నాథ్ కనబడలేదన్నమాట. ఆమెకి ఎట్టైనా సరే జగన్నాథుని చూడాలని చెప్పేసి ఆమె ఏం చేస్తుందంటే, ఆమె ఆమె తన్మయత్వంలో కావచ్చు, లేదా ఉత్సాహంలో కావచ్చు, లేదా ఆమె తాపత్రయంలో కావచ్చు, ఆమె ఆమె చైతన్య మహాప్రభు మీద ఎక్కేస్తుంది అనమాట. ఆమె చైతన్య మహాప్రభు యొక్క భుజం మీద ఎక్కేస్తుంది ఆమె. అందరూ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు అనమాట. వెంటనే ఆమెని కోపగిస్తూ తిడుతూ, దిగు దిగు, మనం ఎవరి మీద ఎక్కువ చూసా, ఎటువంటి వాళ్ళ మీద ఎక్కువ తెలుసా అని చెప్పేసి ఆమెను అరుస్తూ ఉన్నారు అనమాట. అరిచి ఆమెని కిందకి లాగాలని ప్రయత్నిస్తారు అనమాట. అప్పుడు చైతన్య మహాప్రభు అంటాడు ఏంటంటే, ఆమె నిజంగా ఎంత అదృష్టవంతురాలో, నిజంగా ఆమెకున్న ఆత్రానికి పక్కన ఎవరినో ఒకటి చూసుకోవడం లేదు. ఆమె అంత మునిగిపోయింది ఆమె. అరే ఆమెలో ఉన్నటువంటి భక్తులు నా 10% ఉన్నా కూడా నేను ఈ పాటికి నేను భగవంతుని నేను ఎప్పుడు చేరుకునేవాడిని. కాబట్టి దయచేసి మీరేమి కిందకి లాగొద్దు, ఆమెకి ఎంతసేపు కంటే అంతసేపు ఆమె దర్శించుకోని అని చెప్పేసి చైతన్య మహాప్రభు ఆ విధంగా ఆమె భక్తిని కొనియాడతాడు అనమాట. ఎందుకంటే భగవంతుని చూడాలి అనేటువంటి ఇదిలో ఎవరి మీద ఎక్కారని కూడా ఆమెకి అసలు ధ్యాస లేదనమాట. అంటే ఎంత నిమగ్నం అయ్యి ఉంటే ఆమె పక్కనున్నవాడు ఎవరున్నారని కూడా ఆమె చూసుకోవాలి. సో చైతన్య మహాప్రభు ఆమె భక్తిని మాత్రమే చూశాడు అనమాట. సో కాబట్టి పక్కన వాళ్ళు కూడా చెప్తున్నారు అనమాట, ఆమె యొక్క భక్తులు నా 10% నాకున్నా కూడా
ఈ రోజు నేను వైకుంఠం చేరుకునేవాడినేమో, నేను గోలోకం చేరుకునేవాడినేమో అంటారు. సో అక్కడ నేను చెప్పినట్టు ముఖశాల అంటే మనం చెప్పుకున్నట్టుగా జగ్మోహన్, ఈ జగ్మోహన్ మండపం ఏదైతే ఉందో ఇది ముఖశాల అంటే వరండా అన్నమాట. అది నెక్స్ట్ వచ్చేది ఆ, బడదుయేల. బడదుయేల అంటే రత్నబేరి అంటే గర్భగుడిలో ఉండేటువంటి ఆ ప్లాట్ఫామ్ అన్నమాట. దాని మీద జగన్నాథ్ బల్లేశ్వర మాతలు ఉన్నారన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ ఆ నుంచి మనం బయటికి రాగానే నెక్స్ట్ మనకు ఉండబోయేది ఆనంద బజార్ ఎక్కడైతే చెప్పాం కదా, ప్రసాదాన్ని అక్కడ వితరణ చేస్తారు, మనం కొనుక్కొని మనం తినొచ్చు అన్నమాట. అక్కడే స్నాన మండపం కూడా ఉంది. స్నానయాత్ర అప్పుడు సో జగన్నాథ్ బలసుద్రముడు అక్కడికి తీసుకొని వచ్చి ఆ అది చాలా పెద్ద ఎత్తైనటువంటి ఒక స్టేజ్ లాగా ఉంటుంది అన్నమాట. అక్కడ నుంచి ఆ బయట వాళ్ళు ఎవరికైనా కూడా కనిపిస్తుంది అనమాట. ఈ స్నానయాత్ర అప్పుడు జగన్నాథ బలసుద్రముడు అక్కడ తీసుకొని అంటే మెయిన్ మందిరంలో నుంచి జగన్నాథ బలసుద్రమాతని ఆనంద బజార్ మీదుగా ఈ యొక్క స్నాన మండపం అక్కడికి తీసుకొస్తారు అనమాట. అక్కడ నుంచి బయట రోడ్లో ఉండే వాళ్ళకి కూడా ఈ స్నానయాత్ర అంటే భగవంతుడికి అభిషేకం, నీళ్ళతో అభిషేకం చేసిన అందరికీ కనబడుతుంది అనమాట. కాబట్టి ఆ ఇంత మనం చెప్పుకున్నాం, స్నానయాత్ర సమయంలో అన్య మతస్థులు కాదు, ఎవరైనా కూడా ఆ టైంలో జగన్నాథుని మనం దర్శించుకోవచ్చు అని. ఇది రథయాత్రకు ముందు 15 రోజుల ముందర ఈ ఉత్సవం జరుగుతుంది అనమాట. ఇంకా అక్కడ మనం గమనిస్తామనుకోండి, ఇంకా అక్కడ విశ్వనాథ మందిరం ఉంది శివుడిది, ఆగ్నేయేశ్వర మందిరం ఉంది, సత్యనారాయణ మందిరం ఉంది. సో ఈ విధంగా రత్నభేదంలో అంటే గర్భగుడిలో మనకి జగన్నాథ్, బలదేవ్, సుభద్రవతలు. ఇది సోనా వేష అంటారు, బంగారు వేసినప్పుడు. ఇది రథయాత్ర ఆఖరి రోజు మనం గుండిచా మందిరం నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఆయనకి సోనా వేషం అంటే బంగారు వేసుకొని తీసుకొస్తారు అన్నమాట. తర్వాత సర్వమంగళ మందిరం అని పంచపాండవుల మందిరాలు ఉన్నాయి. పంచపాండవ మందిరం అంటే వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ కాలంలో ఇక్కడ దర్శించుకున్నారు అని, పంచపాండవులు ఇప్పటికీ ఉన్నారు ఇక్కడే అనేటట్టుగా వాళ్ళ నమ్మకం అన్నమాట. అలాగే అనంత వాసుదేవ మందిరము. ఆ, ఈ మీరు భువనేశ్వర్లో చూస్తామంట మెయిన్ మందిరం, అనంత వాసుదేవ మందిరం భువనేశ్వర్లో ఉంటుంది. అది కూడా మనం ఖచ్చితంగా చూస్తాం. ఆ మందిరాలన్నీ సంబంధించిన నమూనాలన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఈ మందిరంలో ఉంటాయి. ఇక్కడ ఆ విగ్రహాలు ఇక్కడ కూడా మనం దర్శించుకోవచ్చు. మహావ్రజేశ్వరి మందిరం ఒకటి ఉంది, క్షేత్రపాల మందిరం ఉంది, యోగేశ్వర మందిరం, సాక్షి గోపాల్ మందిరం కూడా ఇక్కడ ఉందన్నమాట. అంటే మెయిన్ మందిరం నిన్న మనం చెప్పుకున్నాం కదా, అది ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కానీ ఇక్కడ ఇలాంటి మందిరాలన్నీ కూడా మనం జగన్నాథ మందిరంలో అంటే కొంతమందికి సాక్షి గోపాల్ దాకా పోయే అవకాశం ఉండదు. సో వాళ్ళు ఇక్కడే గోపాల్ మనం దర్శించుకొని వాళ్ళు వెళ్ళిపోవాలనుకున్న అర్జెంట్ గా వెళ్ళిపోవచ్చు అన్నమాట. అలాగే కంచి గణేష్ మందిరం, క్షీర్చోర్ గోపినాథ్ మందిరం కూడా ఇక్కడ ఉందన్నమాట. మనం రిమ్నా దాకా వెళ్తాం. సో ఈ క్షీర్చోర్ గోపినాథ్ మందిరం కూడా ఇక్కడ ఉంది. అలాగే పంచశక్తి మందిరం, నీలమాధవుడు అక్కడ ఏ విధంగా ఉన్నాడో ఆ మాధవ్ అదే విధంగా దాని నమూనాకి ఉన్నట్టుగా ఒక నీలమాధవ్ మందిరం ఉంటుంది. అలాగే లక్ష్మీనారాయణ మందిరం ఉంటుంది, నవగ్రహ మందిరం ఉంటుంది, గోపాలనాథ్ రామచంద్ర మందిరం ఉంటుంది, పాతాళేశ్వర మందిరం, పాదపద్మ మందిరం, చైతన్య మందిరం, హనుమాన్ మందిరం, చతుర్ధామాలు, జలక్రీడ మండపం అంటే చిన్న కోనేరు లాగా జగన్నాథుడు, జబాలేశ్వరు మాత అసలు అక్కడ నుంచి వాళ్ళు నీళ్లు తీసుకెళ్తారు అనమాట. ఎక్కడికి? స్నానయాత్ర అప్పుడు జలక్రీడ మందిరం. అలాగే కోయిల వైకుంఠ అని ఉంటుంది. కోయిల వైకుంఠ అంటే జగన్నాథ బల్లేశ్వర మాత నవకలేవరం అంటే పాత విగ్రహాలు ఏవైతే ఉంటాయో ఆ పాత విగ్రహాలు ఒక స్థానంలో పాతి పెట్టారనమాట. వాళ్ళని పూజ చేస్తారు అక్కడ. ఆ ప్లేస్ ని ఏమంటారు అంటే కోయిల వైకుంఠ అంటారు అనమాట. అక్కడ పాతి పెట్టడం జరుగుతుంది అక్కడ. ఆ కొత్త విగ్రహాలు వచ్చే ముందర పాత విగ్రహాలని అక్కడ పూజిస్తారు అన్నమాట. అక్కడ ఇక్కడ సోనా కువా అని ఉంటుంది, బంగారు బావి. సో ఇది ఆ, ఇది జలక్రీడ మండపం అన్న అది సోనా కువా అన్న కూడా రెండు ఇంచుమించు ఒకటే అన్నమాట. స్నానయాత్రకి నీళ్ళు ఎక్కడి నుంచి వెళ్తాయి. మళ్ళీ ఇంకా అక్కడ నీలాద్రి విహారీ అని మ్యూజియం ఉంటుంది, మందిరానికి సంబంధించిన మ్యూజియం ఉంటుంది. అది ఒక టికెట్ ఎంతో ఉంటుంది, లోపలికి వెళ్ళి చూస్తారు. వాస్తవానికి ఇంచుమించు 25 నుంచి 30 మందిరాలు ఉన్నాయి లోపల. మనం ఇంకా లోతుగా కానీ వెళ్తే
బట్ అన్ని చూసే అవకాశం మనకు ఉండకపోవచ్చు. బట్ ఏవైతే ముఖ్యమైనవి ఉన్నాయో ఖచ్చితంగా అవన్నీ కూడా మనం చూస్తాం అన్నమాట. సో ఆ విధంగా మనం కానీ చూసుకుంటే, సో జగన్నాథ మందిరం కొంచెం బ్రీఫ్ గా చూసుకున్నాం. బట్ ఈ టైం సరిపోదు. ఆడికి వెళ్ళిన తర్వాత కనీసం 3-4 గంటలు మనం స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో అక్కడ వెళ్ళినప్పుడు మనం చూసినప్పుడు నిజంగా మనకి చాలా చాలా ఆనందం వేస్తుంది, చాలా తృప్తిగా ఉంటుంది. మన కళ్ళు సరిపోవు అన్నమాట. అక్కడ ఆ దర్శనాలు మనం చేసేటప్పుడు, ఆ కథ వినేటప్పుడు కానీ ఆ అనుభూతి మళ్ళీ చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. సో రేపు మనం ఇంకా గుండిచా మందిరం చుట్టూ ఉండేటువంటి అనేక మందిరాలు, ఇంకా వాటికి సంబంధించినటువంటి విషయాలన్నీ, ప్లస్ రథయాత్ర గురించి. రథయాత్ర గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాము. బట్ స్టిల్ బ్రీఫ్ గా ఆ, అక్కడ జరిగేటువంటి ఆ కార్యక్రమాలు ఏంటి, అవన్నీ కూడా రేపు మనం చెప్పుకుంటాం. శ్రీల ప్రభుపాద్ की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, अनंत कोटि वैष्णव की जय, नीलाचल किशोर क्षेत्र जगन्नाथपुरी धाम की जय, युगधर्म हरिनाम संकीर्तन की जय, हिताय गौर प्रेमानंद।